హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరికీ అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. పూర్తి స్థాయిలో కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయం ఒకటే క్లారిటీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కథనాలతో పూర్తి స్థాయిలో కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా సంవత్సరంన్నర కాలం పాటు మనం చేసిన ఒక అతిపెద్ద అంశంగా చెప్పవచ్చు ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో అనేక అంశాలకు సంబంధించి కూడా మనం తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. సరే, ఇందులో జరిగిన కొన్ని అంశాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా ఒక్కసారి చూడండి తెలంగాణ ప్రజలరా. ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఏంటి, నిజంగా రేవంత్ సర్కార్కు సంబంధించి జరుగుతున్న విషయాలేంటి, రేవంత్ సర్కార్ ఎన్ని రోజులు ఉండబోతుంది, నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక అంచనా అయితే వేయగలుగుతాం. సో ఏం జరుగుతున్నది అనేది రాష్ట్ర రాజకీయాలలో చూసే కంటే ముందు ఈరోజు ప్రధానంగా కూడా వార్తలలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వాటికి సంబంధించి కూడా చూద్దాం. మొత్తానికి కేసీఆర్ అయితే బరిలో దిగబోతున్నాడు. ఇక కేసీఆర్ కూడా ప్రత్యక్షంగా కూడా కాంగ్రెస్తో యుద్ధం మొదలు పెడతాడా, బీజేపీతో యుద్ధం మొదలు పెడతాడా, రెండు పార్టీలను కూడా ఏకి పాడేస్తాడా, ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాలి. సో ప్రధానంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్న ప్రతి పరిణామం కూడా ఆసక్తికరంగానే మారిన విషయం అయితే చూస్తున్నాం. ఇక ఇది మీ అందరికీ తెలుసు కదా, నిన్న ఉగాది పండుగ బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసానికి మంగళవారం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక పార్టీ శ్రేణులు పోటెత్తడంతో కేసీఆర్ స్వయంగా బయటికి వచ్చి వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు తదితరులు కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక ఇది ప్రధానంగా నిన్న కనబడ్డ అంశం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే 13 నుండి కార్యరంగంలోకి కేసీఆర్ ప్రచార కార్యాచరణకు సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజులలో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉంటుంది అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాం. సో దీంట్లో కొన్ని ఉన్నాయండి, ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు 13వ తారీఖు నుంచి కేసీఆర్ బరిలో దిగబోతున్నాడు అనేది ప్రధానమైన కాన్సెప్టు. అయితే దీంట్లో జరిగే కొన్ని అంశాలను కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ మీదనే యుద్ధం చేసిన కేసీఆర్ అంతకుముందు బీజేపీకి సంబంధించి చేసిన యుద్ధం 2018వ సంవత్సరంలో తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీని పడగొట్టడానికి శతవిధాల 2021 దాకా పనిచేసారు చాలామంది. అయితే దీంట్లో భాగంగా సఫలీకృతం కాలేదు, దాంట్లో సైలెంట్ అయిపోయారు చాలామంది నేతలు. ప్రధానంగా కూడా ఏక్నాథ్ షిండే రూపంలో కవితను తీసుకురావాలని బీజేపీ వ్యూహం ఏదైతే ఉందో అది బెడిచికొట్టింది. అది బెడిచికొట్టడంతో స్వయానా కూడా ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడా కూడా మనగడ కొనసాగించిన దాఖలాలు కూడా లేవు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జాతీయ స్థాయిలో ఉండే పార్టీలు భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఓటమి పాలైతే అవి కనిపిస్తాయో కనుమరుగవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రాంతీయ పార్టీల కనుమరుగు అనేది ఎక్కడ ఉండదు. పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు తన ఉనికి ఈ రోజు బాగోలేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన వాళ్ళు ఒక విపక్షంలా పోరాటం చేస్తూనే ఉంటారు. అధికారం వచ్చే వరకు వాళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సో దాంట్లో భాగంగా కవితకు సంబంధించి బీజేపీ ఏక్నాథ్ షిండే రూపంలో ప్రయత్నం చేయడం, అది బెడిచికొట్టడం, అక్కడి నుండి సంతోష్ను ట్రై చేయడం, సంతోష్ నుండి పూర్తి స్థాయిలో హరీష్ రావు కానీ ఇట్లా వరుసగా కూడా కేసీఆర్కు సంబంధించిన కుటుంబ సభ్యులే లక్ష్యంగా కొనసాగిన పావులు ఎత్తుగడలన్నీ కూడా బెడిచికొట్టిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి బీజేపీతోని కేసీఆర్కు చెడిపోయింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారంలో కూడా లేని పరిస్థితి. ఇక కవితను కూడా అరెస్టు చేసిన దాఖలాలున్నాయి కాబట్టి యుద్ధం బీజేపీ మీద ప్రధానంగా కూడా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మీద, మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి యుద్ధం ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఫేవర్లోకి వెళ్ళింది అనేది ప్రధానమైన అంశం. ఏ విధంగా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడుర్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా చేవెళ్ళ అభ్యర్థి ఎవరు,
మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరు, దానితో పాటుగా మీరు చూస్తున్నప్పుడు చాలా చోట్ల కూడా వరంగల్ అభ్యర్థి ఎవరు, వీళ్ళందరినీ ఎవరిని గెలిపించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరిని గెలిపించడం కోసం చాలా చోట్ల ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళ కండువా కప్పి ఎందుకోసం కాంగ్రెస్ పార్టీ అంతలా తహతహలాడిపోతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవదలుచుకున్నా, పోటీ చేయదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అలాంటి పార్టీ ఇతర పార్టీల నుండి వచ్చే వలస నేతలను ప్రోత్సహించడమే కాకుండా వారికి టికెట్లు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడింది. నిజానికి ఈ పార్టీకి వాళ్ళ పార్టీలో పనిచేసే చాలామంది కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన అవకాశాలు కనబడుతుంది. ఎందుకోసము అంటే బీజేపీ మెప్పు కోసం, బీజేపీ ఎదుగుదల కోసం, బీజేపీ సహకారం కోసం. రేపు ఏ విధంగానైనా ఎన్డీఏ కేంద్రంలో రావచ్చు, రాకపోవచ్చు. కేంద్రంలో ఎన్డీఏ వస్తే రేవంత్ రెడ్డి వ్యూహం వేరే ఉంటుంది, ఒకవేళ రాకపోతే మాత్రం వ్యూహం వేరేలా మారుతుంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు చాలా చోట్ల కూడా రేవంత్ చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. దాంట్లో చాలా మంది రేవంత్ రెడ్డి యొక్క దోస్తులు ఉన్నారు. వాళ్ళను స్వయానా కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అనేక రకాలుగా కూడా ప్లాన్ 1, ప్లాన్ ఏ, ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఒకటి, తమ పార్టీ నుండి పోటీ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం, దాంతోపాటు మిగిలిన స్థానాలు చాలా చోట్ల పెండింగ్ పెట్టి అక్కడ బీజేపీ తరఫున తన స్నేహితులను గెలిపించుకోవడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కాంగ్రెస్తోని విపక్షం, బీజేపీతో. ఇంకొక విషయం చెప్పాలంటే పాలన కంటే కేసీఆర్ విపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనే వ్యక్తి విపక్ష పాత్ర చాలా అద్భుతంగా పోషిస్తాడు. విపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, గత టీఆర్ఎస్ పార్టీ అయినా, కేసీఆర్ అయినా అద్భుతంగా ఆ పాత్రను పోషించగలుగుతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అనేక రకాలుగా కూడా ఆ పార్టీ అంటే ముందు నుండి ఆది నుండి కూడా దానికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పొద్దు. ప్రజల పక్షాన పోరాటం చేయడం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి 13 నుంచి కేసీఆర్ కార్యాచరణకు సంబంధించి డైరెక్ట్గా రంగంలోకి అయితే కేసీఆర్ వస్తున్నాడు. మరి కేసీఆర్ వ్యూహంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 స్థానాలలో ఏ విధంగా ప్రభావం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా అభ్యర్థులను గెలిపించే అంత తహతహలాడుతున్నారా ఈ తెలంగాణ ప్రజలు? ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 అంశాలు హరహర గోవింద్ అన్నది, దాంతోపాటు ఇచ్చిన మాట నిలబడకపోవడంతో పాటు పంటలేండిపోవడం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మహిళలకు సంబంధించి బస్సులలో ఒకరి మీద ఒకరు దాడులు, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన అంతా కూడా అటకెక్కిన పరిస్థితి కనబడింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఇవ్వకపోవడం, అటు రైతు బంధుకు సంబంధించి 7,000 కోట్లను పెడితే అవి కేవలం బిల్లుల రూపంలో ఏ మంత్రి చెల్లించుకున్నాడు అనేది మరో అంశం. కేవలం తన కుర్చీని కాపాడుకోవడానికే 24 గంటలు తన ప్రయత్నం కొనసాగుతుంది తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడా కొనసాగడం లేదు. ఇది క్లియర్ కట్. దీంట్లో ప్రధానంగా కూడా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరు అందరూ ఆలోచించుర్రి. మొన్నటికి మొన్న అంటే కేసీఆర్ పొలంబాట సక్సెస్ అయింది, నల్గొండ సభ సక్సెస్ అయింది, కరీంనగర్ సభ సక్సెస్ అయింది. అంటే కేసీఆర్కున్న అత్యంత అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో విపక్ష పాత్రలో కేసీఆర్ అద్భుతంగా పోషిస్తాడు అనేది చాలామంది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కేసీఆర్కు సంబంధించి 13న రంగంలోకి గనక దిగితే తన కార్యాచరణ ఎటువైపు నుండి ఎటు మలుతుంది అంటే ఇప్పటికే రైతులైతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతతోనున్నారు. వాళ్ళకు కరెంట్ ఇవ్వకపోవడం, నీళ్ళు ఇవ్వకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడం, ఈ 3 అంశాలు రైతుల పక్షానైతే. ఇక నిరుద్యోగులైతే మెగా డిఎస్సి అని మెప్పించి ఒప్పించి డిసెంబర్లో పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు, అది అటకెక్కిన పరిస్థితి. ఇంకొక రకంగా చెప్పాలంటే టీఎస్పీఎస్సికి సంబంధించిన అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటా అని చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక దాంతోపాటుగా మొన్నటి వరకు కూడా మైహోం రామేశ్వరరావు లేకపోతే మెగా కృష్ణారెడ్డో వీళ్ళందరి పేర్లు చెప్పిన ఎవరు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కనీసం వాళ్ళ పేర్లు ఎత్తాలంటే చిచ్చు పోసుకుంటుంది. మరి దానికి రీజన్ ఏందో తెలియదు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి విచారణ చేస్తాం, ఏంది చిప్పకూడు పెడతాం, రకరకాలుగా మాట్లాడేలు.
కానీ ఈరోజు ఏ కాంట్రాక్ట్ అయితే చేసిందో ఆ సంస్థ జోలికి పోతలేరు. అంటే ఇందులో మర్మం ఏంటంటే పూర్తి స్థాయిలో రహస్య ఒప్పందాలు ఏమన్నా జరిగినాయా? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ప్రజల కోసం పనిచేసే నేత కోసం ఇంతలా తరలి వస్తే నిరంతరం ప్రజలల్లో ఉంటే పరిస్థితి ఏంది అనేది ప్రతి ఒక్కరూ కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేదే చూడొచ్చు. కానీ కేసీఆర్ ఇక నుంచి పూర్తి స్థాయిలో బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తం ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నాడు అనేది సమాచారం. అంటే పూర్తి స్థాయిలో రోజు ప్రజలతో కలిసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన నేరుగా కూడా ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. గత ఉద్యమం నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అప్పుడున్న కేసీఆర్ ఎట్లాగో ఇప్పుడు అదే విధంగా రాబోతున్నాడు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో జోష్ వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 17 స్థానాలలో తమ గెలుపు ప్రభావం ఏ విధంగా ఉంటుంది, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏం జరగబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరో అంశం, నిన్న ఎవరు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరందరికీ తెలిసిన విషయమే, లిక్కర్ ప్రభుత్వం అమ్మాల్సిన మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు వ్యాపారాలు అప్పచెప్తే దాంట్లో జరిగిన ఒప్పందాలలో భాగంగా అవకతవకలు జరిగినాయి, భారీగా కూడా ముడుపులు ముట్టినాయనే ఒక కారణం చేత ఎమ్మెల్సీ కవితను గతంలో సిబిఐ కానీ ఆ తర్వాత ఈడీ కానీ రకరకాల విచారణ అరెస్ట్ అయితే జరిగింది. మొత్తానికి ఆ కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే కవిత నిన్న ఏమన్నారంటే, నిందితురాల్ని కాదు బాధితురాల్ని, 2.5 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు, 4 సార్లు విచారణకు హాజరయ్యాను, ప్రశ్నలకు జవాబిచ్చిన, ఫోన్లో అప్పగించిన, అయినా ఏమీ దొరకనందుకే అరెస్టు చేశారు, ఇంతవరకు ఒక్క ఆధారాన్ని చూపలేదు, రాజకీయంగా దెబ్బ తీయాలన్నదే వారి కుట్ర, దర్యాప్తు సంస్థలన్నీ మించి మీడియా విచారణ అంటూ చూడొచ్చు. ఇగో న్యాయమూర్తి ముందు కవిత వాదన, లాయర్ ద్వారా బహిరంగ లేఖ విడుదల, కవిత కస్టడీ 23 వరకు కూడా పొడిగించిన పరిస్థితి కనబడుతుంది. కవిత విషయంలో విపత్కర పరిస్థితి చోటు చేసుకున్నారు, అది చెప్తాం ఎకినూరి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలని కాదని బాధితురాలని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా 4 సార్లు విచారణకు హాజరయ్యానని ఆమె న్యాయమూర్తికి తెలిపారు. దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లుగా తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆమె స్పష్టం చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా మంగళవారం కోర్టులకు హాజరైన కవిత న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడేందుకు రాసుకున్న అంశాలను తన అడ్వకేట్కు ద్వారా బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు. ఆ లేఖలోని అంశాలు యథావిధిగా కూడా అడ్వకేట్ జరిగిన పరిస్థితి కనబడుతుంది. సరే, ఇక కవితకు సంబంధించిన పంచాయతీ ఏడుదాకా పోతుందన్నా, కవిత విషయంలో ఎట్లుంటుందన్నా, ఏంది కథ అంటే, జైలు వచ్చిన వాళ్ళందరూ సీఎం అయ్యారు బై. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు వేచిండు సీఎం అయిండు, రేవంత్ రెడ్డి జైలు వేచిండు సీఎం అయిండు, చాలామంది నేతలు కూడా చూడరు జైలు వేర్రు సీఎం అయ్యారు. సో మరి తెలంగాణలో కవిత సీఎం అవుతుందేమో ఎవరు తెలుసు. ఎందుకంటే జైలు వేచిన వాళ్ళందరూ కూడా, ఇంకొకటి ఏంటంటే న్యాయస్థానాలు అంటే జైల్లోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు దోషులు లంగలు దొంగలు కాదు. జైళ్ళల్లో మీ అందరికీ తెలుసుకోవచ్చు, వికే సింగ్ సార్ అనుకుంటా జైళ్ళ శాఖ డీజీగా ఉన్నప్పుడు తాను గతంలో ఒక ప్రకటన చేసిలో, నిజాయితీవంతులు చాలామంది కూడా జైళ్ళల్లో వారి జీవితాలు మగ్గిపోతున్నాయంటూ తాను రిటైర్డ్ అయిన తర్వాత కన్నీళ్లతోని చెప్పిండు. అది అంటే తాను పూర్తి స్థాయిలో కూడా ఆ జైళ్ళ శాఖ డీజీగా ఉన్నప్పుడు వికే సింగ్ అనుకుంటా బహుశా సార్ పేరు, ఆయన డైరెక్ట్గానే ప్రకటన చేసిండు. అంటే జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలని కాదు, అట్లని నిర్దోషులు కాదు, న్యాయస్థానానికి సంబంధించి కొంతమంది అకారణంగా కూడా జైల్లోనే ఉండిపోతున్నారు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. మరి కవిత విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక వడగళ్లకు వానముప్పు, ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై తాత్సారం, 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన, 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి. 10 రోజులవుతున్నా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోతున్న ధాన్యం, అకాల వర్షాల హెచ్చరికలతో రైతులలో ఆందోళన, 10 రోజులైనా ధాన్యం కొంటలేరు. కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి 10 రోజులు దాటింది, నేటికి అధికారులు కొనుగోలు ప్రారంభిస్తలేరు. సింగిల్ విండో వాళ్ళు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి వదిలేసిరు. రోజు వడ్లు ఎండబోయడం ఎదురు చూడడం ఇదే పని అయిపోతున్నది. కష్టపడి పండించిన రైతుకు వడ్లు అమ్ముకోవడం మరింత కష్టమవుతున్నది. వానలు పడితే మా పరిస్థితి ఆగమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరు గతంలో ఈ విషయానికి సంబంధించి తెలంగాణ బిడ్డలందరికీ దీంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీంట్లో ఒక చిన్న అంశం ఉన్నది. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ వడ్లు కొంటలేడని ఇదే నల్గొండ జిల్లా మిర్యాలగూడ, దాంతో పాటుగా
నిజామాబాద్ చాలా చోట్ల కూడా అప్పటి విపక్ష నేతలు ఇప్పటి అధికార పార్టీకి సంబంధించి రైతులను పరామర్శించిళ్ళు, వాళ్ళకబోషిళ్ళు ప్రేమ, కడుపులో లేని ప్రేమనట కావుగులిచ్చుకుంటే వస్తుందా అన్నట్టుగా వీళ్ళు గదే పని చేసిర్రండి. ఈరోజు ఆ రోజు నీతి శుద్ధ మంచి మాటలు ఎట్లా అంటే ఇక వాళ్ళు చెప్తే అబ్బబ్బబ్బా ఏం మాటలు చెప్తున్నారా అన్నట్టు ఉంటుంది. మరి ఆ రోజు చెప్పిన ఈ మాటలు ఈ రోజు ఏడికి పోయినాయి అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకుంటారా? వాళ్ళకి మాకు ఆత్మే లేదా, ఇక ఆత్మవిమర్శ కూడా వచ్చా అంటారు కాంగ్రెస్కు సంబంధించి సీఎం సాబ్. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. రైతులు అరిగోసపడుతున్నారు. ఏంది నీళ్లు లేక ఏంది బావిల పూడికలు తీస్తాలు, బోర్లు వేస్తాలు, పంట పండించిన తర్వాత అవి గుంటలేవు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ దెబ్బనైతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే పడుతుంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే చాలామంది సర్వేలు కూడా చెప్పినాయంటే ఏంది అంటే రైతులు అయితే కాంగ్రెస్ పార్టీ మీద అతి భయంకరంగా కోపంగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకున్న ఆశ్చర్యం లేదనేది ఒక మాట అయితే వచ్చిందట. అది మరి ఎన్నికలలో చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ. మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ఎటువైపు మగ్గుతారు, ఎవరికి ఓటేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక చూడురి తెలంగాణ బిడ్డలారా, మిత్తి కట్టలేక మృత్యువోడికి, అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య, పెళ్లి రోజు నాడే బలవన్మరణం, పంటను కాపాడుకునేందుకు 4 లక్షలు అప్పు చేసి బోరు తవ్వకం అయినా అంతంత మాత్రంగానే నీళ్లు, అప్పుకు మిత్తిలు తోడవడంతో మనస్తాపం, రోడ్డున పడ్డ రైతు కనకయ్య కుటుంబం, రైతు బీమా లేదు, ఆదుకునేవారు కరువు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిజంగా చెప్పాలంటే రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నుముక, జై జవాన్ జై కిసాన్ అనేది అవన్నీ డైలాగులు మాత్రమే. చాలామంది పారిశ్రామికవేత్తలు, ఇతరత్ర వాళ్ళు, సెలబ్రిటీలు, చాలామంది ప్రముఖులు, వైట్ కాలర్స్ అంతా రైతుల గురించి ఉపన్యాసాలు ఇవ్వంటే దంచి కొడతాడు. కానీ ఏ ఒక్క సన్నాసైనా కనీసం ఒక రైతు పోయి లచ్చిద్దాం, ఓ 2 లక్షలు ఇద్దాం, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇద్దాం, వారి పిల్లలను చదివిద్దాం, ఈ సోయైతే ఉండదు. ఎదుటోడు చేస్తే వాడిని ఎట్లా కాలవట్టి కింది గుంజాలా అని చూసే సన్నాసులే ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో. ఇది నేను చెప్పిన మాట కాదు, సర్వేలు చెప్పిన మాట. ఇక ఆటకెక్కిన ధరణి ప్రక్షాళన మీ అందరికీ తెలుసు కదా. ఈ ధరణి 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 అన్నాం, ఆ ధరణికి సంబంధించి ఇప్పుడు ఎట్లయిపోయిందో చూడరు. ధరణి ధరణి ధరణి, ఆ ధరణి వల్ల తెలంగాణ బ్రతుకులు ఆగమైపోయినాయి. ఈ ధరణి వల్ల అనేక సమస్యలు కూడా ఉన్నాయి. దీని గురించి అప్పటి విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధమే చేసింది. మరి ఈరోజు అదే సమస్య మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నది అంటే ఫస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్ తెలవాలి, దాంట్లో పరిపాలన ఎట్లుంటుందో తెలియాలి. ఇవన్నీ తెలియదు కాబట్టి ఏం చేయలేను. ఏరా ఎల్లన్న మల్లన్న అంటే ఇలా సోమవారం రేపు మంగళవారం అన్నట్టు ఏంటంటే ఒకరోజు దాటవేసే ధోరణి తప్ప వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు కాబట్టి వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరు కూడా. మీరు చివరికి అల్టిమేట్గా ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎదురు చూడాల్సి వస్తుంది తప్ప ధరణి విషయంలో ప్రక్షాళన జరుగుతుంది అనుకోవడం అది మూర్ఖత్వం. ఇక తెలంగాణలో రాహుల్ ట్యాక్స్, బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి వసూలు, ఎన్నికల ఖర్చు కోసం అప్పగింత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఇక చూసిర్రా, ఎప్పుడో చెప్పినాం మనం, తెలంగాణ పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. స్వయానా ఒక దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి అన్న ఏం చెప్తున్నాడో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారులు ఎవరైతే బిల్డర్లు, రియాల్టర్లు ఉంటారో, కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ యొక్క బెదిరించి భయపెట్టించి వసూలు చేసి పైసలు పైకం గుమ్మ మొత్తం కూడా లాగుతున్నారు. లాగి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంపదనంతా కొల్లగొచ్చి ఢిల్లీకి పంపిస్తున్నారు అంటున్నాడు కిషన్ రెడ్డి అన్న. ఇంత మంచిగా చెప్తున్నాడు, ఒక కేంద్ర మంత్రి చెప్తున్నాడు. ఇజ్జత్ పోలే, సిగ్గు పోలే కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డిగా పదవిలో ఉండేందుకు లేకేందుకు ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా. ఇక చూడురి, కేంద్ర మంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రి గారు ఆరోపణ ఇది. ఒక సామాన్యుడు చేస్తలేడు, ఓ జర్నలిస్ట్ చేస్తలేడు, లేకపోతే పొలిటీషియన్కు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండే పిఆర్ఓ వ్యవస్థ చేస్తలేదు. ఏకంగా ఒక కేంద్ర మంత్రి గారే చేశారు. ఈ తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ నడుతుంది, వాని వీని బెదిరిస్తాలు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు అని చెప్తున్నాడు. ఇంకెక్కడిది ఇక దీంతో పాటుగా నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలిసి ఇక ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారండి. ఇది ఇండ్ల మీద పడి మరీ విచక్షణ రహితంగా కొట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉన్నది. నేనేం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు దయచేసి నేను చెప్తున్నా, కార్యకర్తలందరికీ కూడా నేను చెప్తున్నా ఏంటి అంటే, మీరు ఈ రాజకీయ నాయకులను చూసుకుని ఒకటి తొడగోసుకోకుర్రి, ఇంకోటి మెడగోసుకోకుర్రి. వీళ్ళు A to Z గజకర్ణ గోకర్ణ విలుమిద్యలు నేర్చిన లంగలీలు.
వీళ్ళు వాళ్ళ యొక్క పదవుల కోసం, వాళ్ళ యొక్క ఆస్తుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే వీళ్ళు ఉంటారు తప్ప, తెలంగాణ బిడ్డలారా మళ్ళీ చెప్తున్నానండి, కార్యకర్త అనే వ్యక్తి ఎవడి కోసమో నీ కుటుంబాన్ని, నీ వాడని, నీ గల్లియ, లేకపోతే నీ చుట్టపూడ బంధువుడ, స్నేహితుని, ఈ బంధుత్వాలు రాజకీయాల కోసం మీరు తెగగొట్టుకోకుర్రి. రాజకీయం అనేది రొచ్చు, అదొక లంగ బద్మాష్ పని. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు అనవసరంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని ఆ ఇంట్లో తాకరాని చోట తాకే ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని మీరు సాత్తరా? అంటే ఆయన పుట్టిందే మీ దాంట్లో ఏంది, సావనీకి పుట్టిండా మీ చేతిలో? మీరు రాజకీయ నాయకుల కోసం ఒకటి తొడగోసుకున్నాడు, ఇంకోటి మెడగోసుకున్నాడు, ఇవన్నీ లంగ పనులు బంద్ చేయరి, ఎవరి పని వాళ్ళు చేసుకోర్రి. మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోటీ చేయరి, లైట్ తీసుకోరు. కానీ ఒకరి మీద ఒకటి దాడులు చేసుకొని ఏం మిగులుతుంది అనుకుంటా, లాస్ట్కు బొచ్చదప్ప ఏమి ఉండదు. ఆడిడ కేసులు అయితే ఆడిపోతే ఆ పోలీస్ స్టేషన్, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాణి చూస్తాంటే మెరమెర, ఈ మెరమెరలు మీకెందుకండి? రాజకీయ రేవంత్ రెడ్డి పక్షాన్ని ఇప్పుడు కడియం శ్రీగారి పార్టీ మారిండు, అంతకుముందు ఎన్ని తిట్టలే నిండు అసెంబ్లీ సాక్షిగా. ఏమని రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడ ఏ స్కూల్లోనైతే మీరు కోచింగ్ తీసుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా, మీకు నేను సీనియర్ అవుతా, మీరు అధికారంలో ఉండాలని ఎన్ని కడిగిన శుద్ధపూస మాటలు చెప్పలే ఇదే కడియం శ్రీగారి. మీరు ఒకసారి కేకే ఎన్ని ముచ్చట్లు చెప్పలే. కేసీఆర్ అంటే కేకే అంటే కేసీఆర్ లెక్క బ్రాండ్ వాడే. ఇవాళ ఏం చేసి లంగలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. నేను చెప్తున్నా కదా, ఏ రాజకీయ నాయకుడి కోసం అందరు లంగగాలే, నెంబర్ 1 లంగగాలు. నేను చెప్తున్నా కదా, ఏ రాజకీయ నాయకుడు అన్న మంచోడని ఒక్కరిని తీసుకురా. నేను చెప్తాను, లంగలు బద్మాసులు. ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే వాడు ఇక ఎసొంటోడు అంటే, ఓ పందిని తీసుకొచ్చి డెటాల్ సోప్తో రోజు వేసి కడిగి దాన్ని మంచిగా మంచిగా దానికి ఏసీ పెట్టి మంచి ఫుడ్ పెడితే దాన్ని వదిలే తేడిపోతుంది, గదే బురదలో పోతుంది. ఈ బద్మాషియాలు కూడా గంతే. వాళ్లకు నువ్వు రాంగనా పలానా ఊరు వెళ్ళనా మళ్ళనా మంచిగున్నావే అని ఇట్లా మన ఎమ్మెల్యే సాపో లేకపోతే ఎంపీ సాపో మినిస్టరో పలకరింగానే మొత్తం సోల అవుతుంది. కానీ వాడు ఏం చేస్తాడు, వాడి యొక్క అవసరాల కోసం నిన్ను అక్కడ పూర్తి స్థాయిలో అందరి ముంగట ఉబ్బిస్తాడు. మీరు ఉబ్బిపోయి మీ జీవితాలు ఆగం చేసుకుంటారు. సో పూర్తి స్థాయిలో ఇదే. మీరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా ఈ తన్నుకునుళ్ళు బంద్ చేయరు. ఫస్ట్ తన్నుకునుడు బంద్ చేస్తే కానీ సెట్ కాదు. ఇక మీ అందరికీ తెలిసిన విషయం, నేను రోజు మొత్తుకుంటున్న విషయమే. తెలంగాణలో 120 రోజులలో 200 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడు బామ్మారిది గారు ఎవడన్నా కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి కళ్ళు కనబడకపోతే కళ్ళు దొబ్బితే పోయి కంటి ఆపరేషన్ దగ్గర పోయి టెస్టులు చేసుకోమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్తున్నా. గప్పుడు 20,000 వీడియోలు చేసినా ఇప్పుడు చేస్తా. నాది విపక్షం. తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. భజన బ్యాచ్ లెక్క మారాలంటే నా వల్ల కాదు, నాకు తెలియదు. అది ఇక చాలా రకాలుగా విమర్శలు చేస్తారు చేసుకొని, ఎవరి పాపాన ఆడు పోతాడు. కానీ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మరణాలు అయితే ఆగుతలేవు. పచ్చని పంటలతో కలకలలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతుంది. బంగారం లాంటి పంటను మార్కెట్కు పంపించి వచ్చిన డబ్బుతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు అదే పంటను చూసి కన్నీళ్లు కాల్చిన దుస్థితి వచ్చింది. కాదు అలాంటి దుస్థితిని పాలకులు తీసుకొచ్చారు. నీలో రామచంద్ర అని మొదటి రోజు నుంచే వేడుకున్న చుక్క నీళ్ళు ఇవ్వలేదు. ఎదురు చూసి ఏడ్చి అన్నదాతల కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక మిగిలింది తమ గొంతులలో ప్రాణం ఒక్కటేనని దాన్ని కూడా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు. కానీ కర్కశ ప్రభుత్వం వారి ఆత్మ బలిదానాలకు వక్రభాష్యం చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంది, లంగలు మోపైపోయిన తర్వాత తెలంగాణలో ఎట్లనైనా ఏదో ఓటు చేద్దామని మోపయ్యారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతుల కష్టాలను నెరవేర్చాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, రైతులకు ఎరువులను ఉచితంగా ఇవ్వాలి, రైతులకు కావాల్సిన పనిముట్లను ఇవ్వాలి, రైతులకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలి. ఈ ఆలోచనలు లేవు. రైతు ఏడబోతే నాకేంది, నాకు కుర్చీ దొరికింది కూకున్నా, గిట్ల లంగలు తయారయ్యారు. మరి ఇప్పుడు ఒకరి మీద ఒకటి దాడులు చేసుకునే సన్నాసులకి వీళ్ళందరూ కనబడరా? ఎట్లా చచ్చిపోతున్నారు, ఏం కథ, ఇవన్నీ కనబడే మనకు. ఇక కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో కొడంగల్ ప్రజలు. అయ్యయ్యో, ఇది పండుగ పూట జరిగిన విషాద ఘట్టం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, నాకు తెలిసి రేవంత్ రెడ్డి చరిత్రలో ఓటుకు నోటు కేసు ఎంత కీలకమో ఇది కూడా ఆయన చరిత్రలో అంతే మిగిలిపోతుందేమో బహుశా. ఎందుకు నేను చెప్తున్నా తెలుసా,
కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబేలెత్తించారు పోలీసులు. ఫార్మా కంపెనీలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని, తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి గారికి ఆర్జీ పెట్టుకోవడానికి 3 గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు దుద్యాల మండలం పూలపల్లి, హకింపేట, లాగచెర్ల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ 3 గ్రామాల ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిలో కొంతమందిని కొస్గి పోలీస్ స్టేషన్కి, ఇంకో కొంతమందిని నారాయణపేట పోలీస్ స్టేషన్కి, మరికొంతమందిని కొడంగల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక చూడరు, వీళ్ళందరూ అన్నదాతలు. దేనికోసం వచ్చిలో తెలుసా? బాధ కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, చెప్పుకోవాలి, మా బాధ నిలబోసుకుంటాం, మా బతుకులు ఏంది అని చెప్పుకోనికి వచ్చారు. కానీ ఈ బద్మాషిగాళ్ళ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫార్మా కంపెనీ వచ్చింది, ఆ ఫార్మా కంపెనీతోని ఎక్కడ బోరేసినా కర్రెగా నీళ్ళొస్తాయి, లేకపోతే పొద్దుగాల ఏంది మనం తీసుకునే ఆక్సిజన్ కాదు, ఆడ మొత్తం కార్బన్ డైఆక్సైడే తయారైపోయింది, ఒంటి మీద దుద్దుర్లు వస్తున్నాయి, ఆ చర్మ వ్యాధులు వస్తున్నాయి, పిల్లల పుట్టిన తర్వాత వాళ్ళలో అంగవైకల్యం వస్తున్నది, దాంతోపాటు పంటలన్నీ విషతుల్యం అవుతున్నాయని చెప్పుకోనికి, వాళ్ళ బాధలు చెప్పుకోనికి వచ్చిన రైతులను పోలీస్ స్టేషన్లో పండుగ పూట, ఉగాది పండుగ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇక చూడు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది. అందుకే నేను చెప్తున్నా కదా, లంగల్ దొంగలు అద్దు, మంచోళ్ళని ఎన్నుకోమని నేను చెప్తున్నా. అది ఎవరైనా కానీ ఇక చూడు పండుగ పూట పాపం ఆ తల్లులను పోలీస్ స్టేషన్లో వేసే. ఇక కొడంగల్కు 5,000 కోట్లు తెచ్చిన 75 ఏళ్ళు నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలే. రాహుల్ ప్రధాని అయితే కొడంగల్ని అభివృద్ధి 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. సిగ్గుపోతుంది. 4 నెలల ఏం రేవంత్ రెడ్డిజీ అట్లా నోరు ఎట్లా వస్తుంది అసలు నాకు అర్థమవుతలేదు. నువ్వు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎప్పుడు చేసినావు? టీఎస్పీఎస్సీ సభ్యులను ఎప్పుడు నియమించినావు? నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నావు? దాన్ని డేట్ ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చినావు? ఎంతమంది అటెండ్ అయ్యారు? అందులో ఎగ్జామ్ ఎంతమంది రాసిలు? అందులో రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు క్వాలిఫై అయ్యారు? వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు? సిగ్గుండాలో చెప్పుకోనాక లంగ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చినావా? సిగ్గుపోతుంది, శరం పోతుంది. ఏం ప్రభుత్వం బై? బోకర్ ప్రభుత్వం ఇది. బరాబరే ఎత్తున బోకర్గాళ్ళు ఇల్లు. 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం ఇచ్చిన ముచ్చట అది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి. సిగ్గు పోతుంది, ఇజ్జత్ పోతుంది. మళ్ళీ ఏమన్నా మాట్లాడేవు. 6 గ్యారంటీలు అమలు చేసినావా? ఏడు అమలు చేసినావు? మీ ఇంట్లో అమలు చేసినావా, లేకపోతే మీ మంత్రుల ఇళ్లలో అమలు చేసినా? నాకు అర్థం కాలే. ఏం ముచ్చట చెప్తాడండి రేవంత్ రెడ్డి? ఒక రాష్ట్ర సీఎం అండి, ఏం మాట్లాడతాడు ఈయన? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని మేము ఇచ్చినా అని చెప్తాడేంది? ఏం మనిషి అండి ఈయన? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లనేనా అండి మాట్లాడేది? 6 గ్యారంటీలు అమలు ఎవరి ఇంట్లో అమలు చేసిండట? ఏడు అమలైనాయట? తెలంగాణకు ఒక బాస్ ఆయన మాట్లాడితే ఎట్లుండాలి? 10 మంది ఇనసొంపుగా ఉండాలి, అందులో నిజాలు ఉండే. ముఖ్యమంత్రి అబద్ధం చెప్తే ఇక మంత్రులు మొత్తం దొంగ అబద్ధాలు చెప్తారు. మరి అరే రామా, 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం ఉద్యోగాలు పట్టుకొని నేను ఇచ్చినా అని అన్ని లత్తకోరు ముచ్చట్లు చెప్తారేందా వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళకే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తాయి. మీ ఇంట్లో, మీ తాత ఇంట్లో, మీ ముత్తాత, నీకు దబ్బున ఎవరన్నా మీకు లవర్ ఉంటే లవర్ వాళ్ళ ఇంట్లో, లేకపోతే సుట్టపోడు ఉంటే ఆడు, నీ గన్మెన్లు, లేకపోతే మీ డ్రైవర్లు, లేకపోతే ఇంకెవరన్నా ఉద్యోగాలు ఉంటే మొత్తం ఎందుకంటే మీ జాగిర్ అనుకుంటున్నావు తెలంగాణ, మీ జాగిర్ కదా ఇది. నిజాం పాలన ఇయ్యిర్రి. ఒక మినిస్టర్ ఈయన మాట్లాడే ముచ్చటేది. ఒక రాష్ట్రానికి సంబంధించి మంత్రి అండి. ఈ మంత్రి మాట్లాడే ఆరోగ్య శాఖ మంత్రి అయిన పేరు దామోదర్ రాజనరసింహ అంటారు. కాంట్రాక్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాడు. ఏ రాజ్యాంగంలో ఉందా దామోదర్ రాజనరసింహ? నాకు అర్థం కాదే. ఏంది మీ రాజకీయాలు? ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణలో? ఇక చదువుకున్న వాళ్ళందరూ మేమందరూ అవులేగాలేం. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తా అంటే రేపటి నుండి వాళ్ళు కూడా జెండా పట్టుకొని తిరగాలైతే. ఈ చదువులు గిదువులు అద్దు, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉద్యోగాలు ఇస్తావు. ఒక మంత్రి మాట్లాడతాను తెలంగాణలోనే. ఈయన మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి అట. ఏమన్నా దవాఖాన్లు తనిఖీలు చేసిండా? అన్ని జిల్లాలు తిరిగిండా? ఎండదెబ్బ కొడతాందు వాళ్ళకి ఏమన్నా పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తాలా? ఏమన్నా పర్యటనలు చేస్తుండా? వైద్యం వస్తుందా? నాకైతే తెలియదు. మరి నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డలరా, ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఈయన పేరు దామోదర్ రాజనరసింహ. కాంగ్రెస్ వాళ్ళకే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చుకో, మొత్తం ఇచ్చుకో. ఇక ప్రభుత్వం ఎందుకు మొత్తం ఇక అన్ని మీ వాళ్ళకే ఇచ్చుకో. ఇక తెలంగాణ ప్రజలు లేరు,
మొత్తం మీ వల్లనే. అసలు నిజంగా చెప్పాలంటే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దానంత నాశనం ఇంకోటి లేదంటారు తెలంగాణ ప్రజలు. సిగ్గు పోతుంది మళ్ళీ నన్ను మాట్లాడే ఓ మంత్రి అని చెప్తున్నా. గివా మీరు మాట్లాడేది? ఎంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి ఒక మినిస్టర్? కాంగ్రెస్కు సురుకు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేసిండు అన్న. వీళ్ళందరికీ మోసం చేసినా కనబడతలేవు లేవన్న. ఎందుకంటే కేసీఆర్ లేకుండే చెక్ డ్యామ్లలో నీళ్లు దూకేవా, కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయినాయి. వాళ్ళు అనుభవిస్తారు తీయన్న, అనుభవించు రాజా అన్నట్టు అనుభవించని. హరీష్ అన్న ఎందుకు అంటే చాలామంది సన్నాసులకు ఇంకా తెలుస్తలేదు, కావాలని ఇంకా రెచ్చగొట్టుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణ ఆల్రెడీ ఇప్పటి వరకు 50% వెనకబడిపోయింది. నీళ్లు లేక పంటలు ఆగమైపోయినాయి. చాలా కుటుంబాలు దుర్భర జీవితాలకు వెళ్తున్నాయి. మళ్ళా వలస బతుకులు అవుతాయి. మళ్ళా బతుకుల ఆత్మహత్యల బతుకులు ఆగమవుతుంది తెలంగాణ. నేను చెప్తున్నా కదా, ఇగో గప్పుడెప్పుడో బాగా మాట్లాడేది కదా, నడి రోడ్డు మీద మండు టెండర్లల్లో పిల్లగాళ్ళు ధర్నా ఎత్తాలి, గురుకుల పిల్లగాళ్ళు. సిగ్గుండద్దా ప్రభుత్వానికి? విద్యాశాఖ ఎవరి దగ్గరనది? ఇక చూడురు తెలంగాణ బిడ్డలరా, ఈ లంగ ప్రభుత్వంలా ఇక చూడుర్రి నడి రోడ్డు మీద పిల్లలు పాపం ఎర్ర టెండల ధర్నా ఎత్తురు. వీళ్ళ సమస్యలు పట్టించుకున్నారా? అదే గత ప్రభుత్వంలో కొందరు కాగానే ఓ లబదిబా బాంచనబ్బ ఆగమాగం పెడబొబ్బ ఎడబొబ్బ. ఏంటండి ఇది? ఏం పాలన, ఏం కథ? 30,000 ఉద్యోగాలు ఇచ్చినానేమో రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండో నాకైతే కనవల్లే. ఇగో పిల్లగాళ్ళు ఏమో రోడ్ల మీద వీళ్ళు ధర్నా చేస్తారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఏమో వాళ్ళ పార్టీలకే ఇస్తాడట ఉద్యోగాలు. ఇక మరి గిట్లు ఇచ్చుకుంటా పోతే ఇక ప్రభుత్వం ఎందుకు, ఇక పాలన ఎందుకు? కాంగ్రెస్ మొత్తం అదంతా తీసేసి ఇక ఓన్లీ తెలంగాణలో కాంగ్రెసే ఉన్నదని చెప్పరాదు రీ. తెలంగాణ బిడ్డలారా ఇంత అరాచకమా, ఇంత అన్యాయమా? ఏంది ఇది? ఏం పాలన, ఏమని పాలన, ఏం పెట్టిర్రు? ఏది మన మహిళల పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళకు అదేదో ఉంటుంది కదా, షాదీ ముబారక్, గత ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, దిక్కుముక్కు లేదు. ఎందుకు తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వాన్ని పాడు. కానీ ఈ ప్రభుత్వం సల్లగుండా ఎంతమంది ప్రాణాల ఉసురు తీసుకుంటుందో, ఎంతమంది బిడ్డల జీవితాలను ఆగం చేస్తుందో, ఎంతమంది రైతన్నల కన్నీళ్లను ఇంకా ఆగం చేస్తుందో తెలియదు. కానీ ఆగం అవుతున్నది తెలంగాణ. ఇక గింతకంటే మంచి ముచ్చట వైఆర్ టీవీలో ఇంత క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణ బిడ్డల గింత ఘోరం జరిగిపోతూ ఉండే ఇక తెలంగాణలో మనం తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఎవడి పాలైతా అని చెప్పురు తెలంగాణ? ఎవడు వెళ్తున్నాడు, ఏమైపోతున్నది? గింత అధ్వానం అండి, గింత ఘోరం అండి బిడ్డలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గింత అన్యాయం జరిగిపోతూ ఉంటే ఇక మనం ఏం చేద్దాం చెప్పురు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆగమాగం అడివాడి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది.